ఫ్రెష్గా ఉంచే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. మార్నింగ్ లేవగానే బద్ధకంగా తయారు చేసే దోశ, మసాలా దోశ ఇలాంటివి కాదు తీసుకోవాల్సింది. ఇడ్లీ మళ్ళీ లేదంటే దీని తర్వాత ఏంటంటే ఇడ్లీ చాలా మంచిది. ఇడ్లీ విత్ సాంబార్, నైస్ సాంబారో రసంతో తీసుకున్నారంటే చాలా 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 బాగుంటుంది. సో ఇలాగా మార్నింగ్ మనకి బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే చద్యన్నం, ఫర్మెంటెడ్ రైస్ లేదా బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు, అది కూడా చాలా మంచిది. ఇడ్లీ విత్ సాంబార్ అది కూడా చాలా మంచిది. దీని తర్వాత లేదు అంటే బ్రెడ్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఫుడ్స్ అన్నీ మనకు చాలా హెల్తీ ఫుడ్స్. లేదు అనుకుంటే హ్యాపీగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, మిల్క్ ఇవి తీసుకోండి, చాలా 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 మంచిది. సో లేదు మేము మంచి మసాలా దోశ తీసాము, ఉప్మా తీసుకున్నాం, ఆయిలీ ఫుడ్స్ తీసుకున్నాం, స్పైసెస్ తీసుకున్నాం మార్నింగే అంటే మెయిన్ రీజన్ తొందరగా అవి మీకు రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రేక్ ఇవ్వటం వల్ల 8 hours మీ డైజెస్టివ్ బ్లాడర్ అనేది తొందరగా హార్ష్ ఫుడ్స్ తీసుకోలేదు. ఆయిల్, కొలెస్ట్రాల్ ఉండే ఆయిల్స్ కానీ, స్పైసెస్ కానీ, మసాలాస్ కానీ రిసీవ్ చేసుకోలేదు, ఎందుకంటే సున్నితంగా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ మీరు లేవగానే సడన్గా ఎవరైనా గట్టిగా అరిస్తే మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుందా? చేసుకోలేదు. అన్నీ మార్నింగ్ లేవగానే మనకి ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి మన బాడీ పార్ట్స్ అనేవి. అందులో డైజెస్టివ్ బ్లాడర్ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి దానికి ఫర్మెంటెడ్ రైస్, చద్యాన్నం అనేది ద బెస్ట్ ఫుడ్ అనమాట. లేదా నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి, లేదా జ్యూసెస్, ఫ్రూట్స్తో గడిపేస్తే మార్నింగ్ చాలా చాలా మీరు ఏ ఫుడ్ అయితే తీసుకుంటారో మార్నింగ్ అంతే యాక్టివ్గా మన బాడీ పనిచేస్తుంది. మంచిగా ఫ్రూట్స్ తీసుకున్నారు, జ్యూసెస్ తీసుకున్నారు, లేదా ఇలాంటి చద్యాన్నం తీసుకున్నారు. రోజు మార్నింగ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే మనల్ని యాక్టివ్గా, మన పనులను యాక్టివ్గా చేసి మనం యాక్టివ్గా ఉండగలిగే ఫుడ్స్ని తీసుకోవాలి. అందులో ఈ చద్యాన్నం అనేది చాలా చాలా మంచిది. ఇంకా లేదు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, జ్యూసెస్ కానీ, థిక్ షేక్స్ కానీ ఇలాంటివి తీసుకున్నారనుకోండి, it will be a wonderful day for you and a healthy day for you and a successful day for you. So try to have such diets which keeps you whole day healthy and fit and active. So thank you and మళ్ళీ మంచి ఆరోగ్యకరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే ఈ నా కంటెంట్స్ అనేవి మీకు వాల్యుబుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యావ్ ఎ వెరీ హెల్దీ డే అండ్ గుడ్ డే. Bye-bye.